Won the match, guys. Won the match, guys. Arura re. బాంబేలో అసలు మామూలు కాదు, అసలు వేరే లెవెల్ పీక్స్ ఉండే. అసలు బాగా చేసాము ఇక్కడ మా లైక్ మా మెస్ దగ్గర ఇక్కడ బ్యాండ్ కొడుతున్నారు. ఇక్కడ బాంబేలో సెలబ్రేషన్స్ మాత్రం క్రేజీ అవుతుంది. అక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారు. మెస్ దగ్గరికి వెళ్దాం. ఎట్లా ఉంది అసలు మ్యాచ్? మామూలుగా లేదు మచ్చా, అసలు క్రేజీ అంటే క్రేజీ. ఇంత పగిలిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. మస్తు అందరు రోడ్డు మీద ఉన్నారు ఇక్కడ. అందరూ పీకలు అవి ఊరుతున్నారు, మొత్తం ఇక్కడే ఉన్నారు. మ్యాచ్ గెలిచిన సందర్భంలో అందరం ఎక్కడికి వెళ్తున్నాం రా? किधर खड़ा भाई? इधर क्या है भाई? राइट साइड में बहुत लोग है इधर. वही इंडिया जीती ना. अच्छा अच्छा, रैली निकल रही इधर से. 400 मीटर के बाद मीरपुर उद्यान चौक पर पहले रास्ते से बाहर निकलकर ఆహా, జనాలు చూడరా రోడ్డు మీదకి వచ్చేస్తారు అప్పుడే. అరే మొత్తం రోడ్డు మీద ఉన్నారు చూడు ఒకసారి. ర్యాలీ లాగా. టైం ఎంత? 1:30. విండో దించాలి. టైమింగ్ వచ్చాం రా. రే ఇందులో ఇంత ట్రాఫిక్. అందరు రోడ్డు మీదే ఉన్నారు రా. సూపర్, మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నాం రా. రే అసలు ఇక్కడ దగ్గర ఎంతమంది రష్ ఉన్నారంటే అసలు లిటరల్లీ 3 కిలోమీటర్స్ బ్లాక్ అయిపోయింది. అసలు నాకు తెలియదు బాంబేలో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారని. అసలు విన్ అవ్వగానే వెంటనే వచ్చేసాము. అయినా ఇప్పటికి కూడా ఇంత టైం అయినా కూడా ఇంకా జనాలు ఉన్నారు. సో ఇది బీచ్, ఇది సైడ్. సో మేము వాకింగ్లో ఆపోజిట్ సైడ్లో జనాలు ఎవరు లేరు, కానీ అటు సైడ్ మొత్తం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1:30 టైం అవుతుంది. జనాలు అసలు వెదర్ చూడరా. బాబా బాంబేలో అసలు బెస్ట్ మంచి సెలబ్రేషన్స్. ఆ మ్యాచ్ విన్ అయిన తర్వాత అంతా రోడ్ల మీదే ఉన్నారు మొత్తం జనాలు అంతా. అక్కడ చూడండి అసలు కార్లు ఆపేసి ఇక్కడ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. బీచ్ ఇట్ సైడ్, సెలబ్రేషన్స్ ఇట్ సైడ్. మంచి ఎక్స్పీరియన్స్. నాకైతే ఫుల్
వర్షం పడుతుంది. వేడి వేడి చాయ్ బాంబేలో. వెదర్ చూడండి ఎట్లా ఉంది, ఇటు సైడ్ అంతా ట్రాఫిక్. ఇంతకంటే ఏం కావాలి లైఫ్లో చెప్పండి, ఇంతకంటే ఏం కావాలి. మచ్చా ఎట్లా ఇది వచ్చేసి మనం ఇక్కడ నుంచి వాకింగ్లో అది చర్చ్ గేట్ నుంచి ఇది వచ్చేసి మన గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళే దారిలో. ఇది వచ్చేసి బాంబే హైకోర్టు. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, వీడియో తీసి ఎగిరేస్తారేమో. అక్కడ చూసావు ఆ కపుల్స్, మనం సింగిల్ కపుల్స్ చూడ ఎలా దిగుతున్నారు ఫోటో. మనం కుర్రకారులతో వచ్చాం. కుర్రకారుడు ఆడే. కానీ బాంబే లైఫ్ ఎలా ఉంటుంది అంటే మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి అనుకో బాగుంటాయి, ఎర్నింగ్స్ లేవనుకో ఉక్కు బతికే. ఏమంటారు ఏమన్ అంతేగా మరి. నాకు ఈ స్ట్రీట్స్ చూస్తుంటే ఏదో ఫారెన్లో తిరుగుతున్న ఫీలింగ్ ఉంది బాంబేలో. అసలు ఎంత నీట్గా ఉంది చూడండి. చాలా లైక్ గేట్వేకి వెళ్ళే దారిలో మేము మ్యాప్ చూస్తూ బై వాక్ వెళ్తున్నాం. 2 kilometers ఉంది. క్యాబ్స్ ఏవి బుక్ అవ్వట్లేదని వాకింగ్ వెళ్దామని. ఇదేదో పాత బిల్డింగ్ అనుకుంటా, లైక్ తెలిసి బ్రిటిష్ టైంలో కట్టిన బిల్డింగ్ లా ఉంది ఇది. క్లోజ్ చేస్తుంది కదా, వెళ్దామంటే లోపలికి మార్నింగ్ రావాలి. ఇప్పుడు మార్నింగ్ 3:30 అవుతుంది టైం. ఇది తాజ్ హోటల్ అనుకుంటా. ఇదే కదరా తాజ్ హోటల్? అదే. ఇది గేట్వే ఆఫ్ ఇండియా అండ్ ఇది వచ్చేసి తాజ్. సో ఇది తాజే, ఇది ఎంట్రన్స్ అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్. ఇంద్రనయన బ్యాక్ ఆటోబయోగ్రఫీ, పెద్ద పెద్ద కార్లన్నీ ఇక్కడే ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్దాం. ఎట్లా ఉంది చూడండి, స్ట్రీట్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో మొత్తం లైక్ ఇన్ని ఎక్స్పెన్సివ్ కార్స్ ఉన్నాయి. సో అసలు చూడడానికి డిఫరెంట్ ఉంది. ఎన్ని రూమ్స్ ఉంటాయేమో కానీ చాలా బాగుంది. అండ్ మనం ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా మన బ్యాక్ సైడే ఉంది ఇక్కడ. సో అది నడుచుకుంటూ వచ్చాం మెరైన్ డ్రైవ్ నుంచి ఇంతవరకు. ఆల్మోస్ట్ 3 kilometers. అక్కడ మెరైన్ డ్రైవ్ దగ్గర మళ్ళీ 2 kilometers. ఆల్మోస్ట్ ఈరోజు 5 kilometers వాక్ చేసాం కదా. 5 kilometers వాక్ చేసాం. పొద్దున మళ్ళీ టెంపుల్కి వెళ్ళాం, అదో 1 kilometer. మొత్తం లీన్ అయిపోతున్నాం, కార్డియో అయిపోతుంది మనకి.